ఎందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి సిద్ధమవుతున్నది, ఇప్పటికే రాష్ట్ర గేయాన్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నది. ఈ సందర్భంలో ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? ఇది మేము కొత్తగా వస్తలేం. అంగరంగ వైభవంగానే పదం బాగా వాడిరు. లైట్లతోనే హైదరాబాద్ని అంతా అలంకరించుడు, స్ట్రీట్ లైట్లు, అసెంబ్లీలు, స్తూపాలకు దండలేసుడు కాదు. కానీ ఇవాళ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం సాకారమైనందుకు ఇవాళ ముఖ్యమంత్రులు అయ్యి, మంత్రులు అయ్యి, ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వంలో చాలా గొప్పగా కూర్చున్నటువంటి వ్యక్తులందరికీ ఏంటంటే దాని లోపల ఒక చీకటి ఉన్నదని మేము చెప్పేందుకు వస్తున్నాం. ఈ వెలుతుల మధ్యలోనే ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి ఏవైతే ప్రామిసులు గత ప్రభుత్వాలు చేసినాయో, ఇదే అసెంబ్లీ సాక్షిగా 1200 మంది అమరులయ్యిండ్రు. భూమి మీద అన్నిటికన్నా గొప్ప త్యాగం ఏంటంటే ప్రాణత్యాగము. ఆ ప్రాణత్యాగము 69లో 369 మంది చనిపోయినారు ఫైరింగ్లలో. మొన్న ఆత్మబంధనాలు చేసుకొని చనిపోయినారు. ఆ త్యాగాల పునాదుల మీద ఇలా మన రాష్ట్రం తెచ్చుకున్నారు అని చెప్పిండు కేసీఆర్. కానీ ఆయన ఇచ్చింది మాత్రం కేవలం 550 మందికి మాత్రమే. తెలంగాణ ఆయన ప్రామిస్ చేసినటువంటి ఉద్యోగం కావచ్చు, అసలు విద్య మాత్రం ఏ కుటుంబానికి ఇవ్వలే. ఏదో ఒక కానిస్టేబుల్కి ఇస్తే కుటుంబానికి ఇచ్చిరని చెప్తున్నారు. అది ఎంత వాస్తవం తెలియదు. కానీ ఏ కుటుంబాలు పోయినసారి కూడా చాలా కుటుంబాల దగ్గర పోయినాం. ఇదే తొలి వెలుగు తరఫుకెళ్ళి కూడా పోయినాం మేము. అప్పుడు కూడా సంవత్సరం కింద ఇదే రోజు మే 26వ తారీఖు రోజు కేసీఆర్ని కూడా ఇట్లనే మేము అడిగినాం, ఇట్లనే డిమాండ్ చేసినాము. ఫస్ట్ అర్జీ కూడా చేసినాం. 9 సంవత్సరాలు దాటిపోయింది కుటుంబాలకు న్యాయం జరగలేని. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వము, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా గత ముఖ్యమంత్రి మీద చాలా సందర్భాలలో, చాలా సభలలో నేను అనుకుంటా ఒక 600 మీటింగ్లలో చెప్పి ఉంటాడు. 600 మందికి నేను రాగానే వెంటనే ఇస్తా అని చెప్పి 100 రోజుల లోపటాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. సో అదే విజ్ఞప్తి మేము మళ్ళీ చేయదలుచుకున్నాం. ఇక్కడనే పోయిన సంవత్సరము మే 26వ తారీఖు రోజు దగాపడ్డ నా తెలంగాణము అని చెప్పన్నటువంటి బెల్లి లలితను 17 ముక్కలుగా నరికినటువంటి రోజునాడే పోయిన సంవత్సరం ఇదే అమ్మ ఉన్నది, వాళ్ళు ఉన్నారు, ఇంకా ఒక 10 మంది కుటుంబాలతోటి మేము ఇక్కడ నిలబడి చెప్పినాం నువ్వు ఇమీడియట్గా అని. ఇవాళ జూన్ 2వ తారీఖు మళ్ళీ 2004 అంగరంగ వైభవంగా సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ సభ పెడతా అంటున్నారు. కాబట్టికే మీకు మేము మళ్ళీ జ్ఞాపకం చేయదలుచుకున్నాం. మీరు మీటింగ్లలో అధికారం రానన్ని రోజులు, నువ్వు ముఖ్యమంత్రి కానన్ని రోజులు నువ్వైతే ప్రకటనలు చేసినావో అది నీకు మళ్ళొకసారి గుర్తు చేయదలుచుకున్నాం. ఎందుకంటే నువ్వు తెలంగాణ అన్నోని కాదు పాపం, కానీ ఏం చేస్తాం. కానీ సో ఇప్పుడు ఈ అమ్మ వీళ్ళు ఇక్కడ సోనియా గాంధీ దగ్గర పోయి కూడా ఆమె ఇంటికాడ కూడా గడబడి చేసి కంప్లైంట్ చేసి దాంట్లో కూడా మొట్టమొదటి సంతకం పెట్టిన ఆమెకే న్యాయం జరగలే. కానీ సోనియా గాంధీ తీసుకొచ్చి మీరు దండలేస్తారు. మేము దానికి ఏం వ్యతిరేకిస్తలేం, మేము కాదంటలేం. కానీ వీళ్ళ బతుకులలో ఏదో అంధకారం ఉన్నదో అంధకారాన్ని తీసేసేమని చెప్పదలుచుకున్నాం. రేణుకా చౌదరి ఇంటి ముంగట ఈ సందర్భంగా ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, చాలా మందికి కోదండరామ్ గారి మీద ఆశలు ఉండే. ఆయన పోయి మాట్లాడతాడు, ముఖ్యమంత్రికి బాగా దగ్గరగా తిరుగుతున్నాడు, క్లోజ్ ఫ్రెండ్ లెక్క తిరుగుతున్నాడు అని చెప్పని వీళ్ళు కూడా బాగా తిరిగిరు వాళ్ళ దగ్గరికి. కానీ ఇదే రేణుకా చౌదరి ఇంటికాడికి కోదండరామ్ వెంబడి వీళ్ళు పోయి అరెస్ట్ అయినప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఫోటో చూపిస్తున్నారు. ఇక్కడ కోదండరామ్ గారు ఉన్నారు, ఇక్కడ పొలం ఉన్నది, ఇక్కడ నిలబడ్డ అమ్మనే ఉన్నది. అరెస్ట్ అయినరు. రేణుకా చౌదరి అమరులకు సంబంధించిన త్యాగాల గురించి అసభ్యంగా మాట్లాడిందని చెప్పి పోతే వీళ్ళని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయినరు. ఆమెనేమో రాజ్యసభ మెంబర్ అవుతుంది. తెలంగాణ నీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజ్యసభ మెంబర్ అవుతుంది. వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి దమన మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి మాటలకు వ్యతిరేకంగా వీళ్ళు పోయి వాళ్ళ ఇంటికాడ ధర్నాలు చేస్తే పోలీస్ స్టేషన్లో వేసిండ్రు. కోదండరామ్ గారు మీకు కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నావు అంటే, నువ్వు నాకు ఎమ్మెల్సీ కావాలి, నేనేదో మంత్రిని అవుతా, నాకు ఈ పదవి కావాలి, నా ఓనికి కార్పొరేషన్ కావాలి, ఇవి డిమాండ్లు చేసుడు కాదు నువ్వు చేయాల్సిన పని. నువ్వు చేయాల్సిన పని ఇగో ఈ కుటుంబాలకు 600 కుటుంబాలు 650 కుటుంబాలు ఎక్కడున్నాయో నువ్వు ఐడెంటిఫై చేయి. FIRలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఇంటికి ఉద్యోగం కావాలి, 10 లక్షల రూపాయలు కావాలి. మీరు ఇస్తానే ఇవన్నీ. మేము కొత్తగా గొంతమ్మ కోరికలు అడుగుతలేం. గత ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ అవే పెట్టింది. నువ్వు నీ కూడా ఆఫీసెస్ను యూజ్ చేసుకొని పోయి ఉద్యమకారులకు 250 గజాల భూమి కూడా ఇస్తా అన్నారు కదా. ఈ ఉద్యమకారులకు, ఎందుకంటే నువ్వు ఉద్యమాలకు నువ్వే ప్రతీక, నువ్వే ఉద్యమం చేసినావు. నువ్వు మొత్తం సామాజిక ఉద్యమాలు కావచ్చు, అన్ని ఉద్యమాలు నీ చేతిలో ఉన్నాయని చెప్పి నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు కదా. ఇలా మేము కూడా నిజంగానే నువ్వు అన్ని సాధించినాక నువ్వు పదవి తీసుకుంటే కరెక్ట్ అంటాం. మన ఇంతకుముందు వస్తుంటే ఒక పెద్ద మనిషి చెప్పాడు, కాటికాలు చెప్పిన గాయనకేం పుట్టింది, ఆయన ఒక కుటుంబం ఫోన్ చేసి రావే నువ్వు ఇట్లా ఉన్నది అనుకోకుండా అంటున్నావు అంటే నాగరాజు అంటుండే, కాటికాలు చెప్పిన కోదండరామ్ సారే సపోర్ట్ చేస్తలేడు, సార్ ఏమైనా అవుతుందంటావా అంటాడు. అరే నువ్వు అట్లా అనుకుంటున్నారు, జనం నీ గురించి అట్లా అనుకుంటున్నారు. నువ్వు ఇటువంటి వాళ్ళకి కుటుంబాలకు న్యాయం జరగాలి. వీళ్ళకు ముఖ్యమంత్రి గారు నీకు రిక్వెస్ట్ అనుకుంటావో, డిమాండ్ అనుకుంటావో, నీ అర్జీ అనుకో, నువ్వు ఏమని అనుకో, కానీ ఈ కుటుంబాలకు 5 మంది కన్నా ఇచ్చినావా అని అడుగుతున్నాను నేను. మీ తొలి వెలుగు తరఫుకి వెళ్ళి 5 మంది కన్నా నువ్వు ఇచ్చినావా? 5 మందికి కూడా ఇవ్వలేదు. 5 నెలల్లో 5 మందికి కూడా నువ్వు ఇవ్వలేదు. నువ్వు 600 మందికి ఇస్తా అని చెప్పినావు, 600 మీటింగ్లలో చెప్పినావు కదా. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే, 5 రోజుల లోపల సోనియా గాంధీ ఇక్కడ రాకముందే నువ్వు వీళ్ళకు వెంటనే వీళ్ళను ఇమీడియట్గా 5 నిమిషాలు పట్టదు 2 టెలిఫోన్ కాల్ చేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థను మొత్తం తీసుకొచ్చి, ఇంకోటి నీ ఆఫీస్లో చుట్టూ తిరగలేదా అంటే తిరిగిన వీళ్ళు
ప్రగతి భవన్ చుట్టూ కూడా తిరిగినరు, అక్కడ అప్లికేషన్లు కూడా ఇచ్చిండ్రు. మళ్ళీ తర్వాత నువ్వు ప్రజాభవన్ అన్న తర్వాత కూడా ఆడికి కూడా వచ్చిండ్రు. అంబేద్కర్ బొమ్మ మారింది, పూలే అంబేద్కర్ల బొమ్మలు వచ్చినాయి ప్రగతి భవన్, కానీ వీళ్ళ బతుకులు మాత్రం మారతలేదు. వీళ్ళ బతుకుల లోపల వెలుగు చూపించాలని వాళ్ళు కూలి పని చేసుకుంటా ఇంకా కుటుంబాలకు సమస్య వాళ్ళ గౌరవపూరితంగా మనం నిలబట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది, ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. సరే నువ్వు కాదనుకున్నా కానీ నువ్వు వచ్చి ముఖ్యమంత్రి లైన్రు, మీరు మంత్రులు లైన్రు కరెక్టే. ఈవెన్ కొండా సురేఖ కూడా ఇలా నేను బొమ్మ చూపిస్తాను మీకు. కొండా సురేఖ వీళ్ళ ఇంటికి వచ్చింది, వచ్చి ఇగో ఈ శవం కాడికి వచ్చి వీళ్ళని పరామర్శించిపోయింది. ఇగో ఇక్కడ ఉన్నది వరంగల్కు సంబంధించినటువంటి నీ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి గన్పూర్లో నువ్వు పోయి పరామర్శించినావు, వాళ్ళ ఇంటికి పోయినావు. ఇలా నువ్వు మంత్రి పోయినావు, నువ్వు తెలంగాణ వద్దన్నోళ్ళతో తిరిగినావు. సరే అయినాగా నువ్వు ఇలా ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు. నీకు ఒక్కసారి కూడా అనిపిస్తలేదా ఈ గన్పూర్లో నేను ఇట్లకెళ్ళి పోయేటప్పుడు ఒక కుటుంబం ఇక్కడ తెలంగాణ గురించి చనిపోయినారు అని చెప్పి నీకు ఎప్పుడు అనిపించలేదా? ఓ ట్రైన్ అడ్డం పడినటువంటి ఒక శ్రీనివాస్ కుటుంబం నీకు కనబడతలేదా? ఇట్లా 600 కుటుంబాలు ఉన్నాయి కదా, నీకు ఒక్కసారైనా జాలి అనిపించలేదా? వాళ్ళ ఇంటికాడికన్నా పోయి ఇదేంది మరి వీళ్ళకి వచ్చిందా రాలేదా అని మేమైతే మొత్తుకుంటున్నాం. వాళ్ళైతే మీడియాలో చూస్తూనే ఉంటారు కదా. వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే కనీసం వీళ్ళకు కూడా న్యాయం చేయలేదు. మీరు ఎవరికి న్యాయం చేస్తారని అనుకుంటున్నారు? అందుకే ఈ రోజు సంవత్సరం తర్వాత ఇలా కొత్తగా మీరు అన్నట్టు కొత్తగా వచ్చి నేను ఏదో మాట్లాడుతున్నట్టు కాదు, ప్రతి సంవత్సరం ఇది జరుగుతున్నదే. మేము పోతున్నాను, వీళ్ళు కూడా కలెక్టర్ల దగ్గర పోయినరు, రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు, పోలీసుల దగ్గర పోయినరు, ఎస్పీల దగ్గర పోయినరు, ఆ తర్వాత సెక్రటరీల దగ్గర పోయినరు. వీళ్ళు తిరగని మొక్కని గుడి లేదు, తొక్కని గడప లేదు, వీళ్ళు పోయినా కానీ వీళ్ళకి మాత్రం న్యాయం జరుగుతలేదు. పృథ్వీరాజ్ గారు ఉద్యమకారులను పిలుస్తాము, ఘనంగా వాళ్ళని సన్మానిస్తామని కూడా అక్కడక్కడ స్టేట్మెంట్లు కనబడుతున్నాయి. సో ఎట్లా చూస్తారు? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా? ముందస్తుగా ఉద్యమకారులతో పాటు అమరుల కుటుంబాలను కూడా పిలుస్తామన్నట్టుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అట్లా ఇప్పుడు ఇంటికి పిలిచి ఇంత బిర్యానీ పెట్టి ఇంత కోడి ముక్కలు, తర్వాత ఇంత మటన్ ముక్కలు, ఇంత చేపల పులుసులు బోసులు కాదు నాయన, గవి కాదు. ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రి కూడా అటువంటి బాగానే చేసిండు. నీకు ఇక్కడ పక్కకి ఎల్బీ స్టేడియంలో నీ ప్రమాణ స్వీకారం అయ్యేటప్పుడు కూడా కుటుంబాల అండ అంతకుముందు నీకు ఉన్నది కాబట్టి మేము చాలా మంది కుటుంబాలను తీసుకొచ్చినాము. మా నరేష్ మేమంతా కలిసి ఈ అమ్మ కూడా వచ్చారో స్టేజ్ మీద ఉన్నది, వీళ్ళందరి సాక్షిగా మా అందరి సపోర్ట్ మానసికంగా నీకు ఉన్నది అని చెప్పి. కానీ ఇలా 6 నెలల తర్వాత కూడా ఈ కుటుంబాలు వచ్చి ఆ వేదిక మీద ప్రమాణం చేసేటప్పుడు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉండే. ఇప్పుడు 6 నెలల తర్వాత కనీసం అంటే వాళ్ళకు వచ్చేటి కూడా వస్తలేవు కదా. రానప్పుడు బాధతో మేమైతే ఇవి మాట్లాడాల్సిన అంశాలే కదా. ఇక్కడనే కదా జరిగింది కూడా ఇక్కడనే కదా. నీ వేదిక మీద ఉన్నోళ్ళని కూడా నువ్వు మర్చిపోయిన తర్వాత ఇక మేము ఇట్లా మాట్లాడకపోతే, ఇట్లా కనీసం చెప్పకపోతే మీకు తెలుస్తుందా తెలియదా మాకైతే అర్థమవుతలేదు. కానీ మేము మాత్రం ఈ స్ట్రగుల్ మాత్రం ముందుకు తీసుకుపోయే సిచ్యువేషన్స్లో మేము ఉన్నాం. మేము మాట్లాడతాం, తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం. ఇమ్మీడియట్గా వీళ్ళనైతే ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఎవరు ఏ కంట్లలో కూడా అంగరంగ వైభవంగా పట్టణాలు తయారవుడు కాదు హృదయాలను జయించుకోమని చెప్తున్నాము. ఆ హృదయాలను జయించుకునే దాంట్లో వీళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళన్న ఆ కుటుంబాలన్నా సంతోషపడతారని చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 నెలలు అవుతున్నది. 5 నెలల్లో కూడా అటు పార్లమెంట్ ఎన్నికలు, ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు, వరుసగా ఎన్నికల కోడ్ ఉన్నది. సో ఎన్నికల కోడ్తో పాటు ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు ఇతర పనుల్లో బిజీగా ఉన్నది. సో సమయం తక్కువ ఉండడం వల్ల ఏమన్నా దీని మీద ఆలోచించకపోవచ్చు అంటారా? ఇప్పుడు ఎమ్మెల్యేల టికెట్లు నిర్ణయించాలంటే ఢిల్లీ పోయారు వీళ్ళు. సరే అది ఎన్నికలకు ముందు అనుకున్నాం. దాని తర్వాత ఎంపీల టికెట్లు కానీ ఢిల్లీ పోయారు. ఇప్పటికో 50 సార్లు పోయింటారో 100 సార్లు పోయింటారో తెలియదు. కార్పొరేషన్ల కాడికి వెళ్ళి అనౌన్స్ చేసుకున్నారు వాళ్ళ బంగ్లాలు ఎక్కడ ఉండాలని చెప్పని. భవన్లు ఖాళీ చేసి బంగ్లాలకు జాయిన్ అయ్యేంత టైం దొరుకుతుంది వీళ్ళకు. విన్నరా? క్రికెట్ మ్యాచ్లకు పోయి జెండా ఊపేంత తీరిక దొరుకుతుంది వీళ్ళకు. ఫుట్బాల్ ఆడేటందుకు తీరిక దొరుకుతుంది వీళ్ళకు. ఇక నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇలా మొక్కులు తీర్చుకుంటేందుకు తిరుపతికి పోయి కుటుంబ సమేతంగా అందరు పోయి మొక్కులు తీర్చుకుంటేందుకు వీళ్ళకు తీరిక దొరుకుతుంది. మంత్రులకు బయటి దేశాలకు పోయి దావతులు చేసుకునే తీరిక దొరుకుతుంది. మీరు అన్న ప్రశ్న చెప్తున్నా, ఇవన్నిటికీ తీరిక దొరుకుతుంది. కానీ ఏ త్యాగాల పునాదుల మీదనైతే, ఏ శవాల పునాదుల మీదనైతే వీళ్ళ అధికారంలోకి వచ్చిండ్రో వాళ్ళ పరిస్థితి పట్టించుకుంటేందుకు నీకు దగ్గర 5 నిమిషాలు లేదా అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరికి చెప్తున్నా. కార్పొరేషన్ లిస్టులు కూడా వేసుకున్నారు కదా, 37 మంది నీ దగ్గర వాళ్ళకు, చుట్టపోలకు, వాళ్ళ వీళ్ళకు, ఎవరికి అందరికి వేసుకున్నారు కదా అందరికి. మరి అంత టైం దొరికినప్పుడు, అంత ఉన్నప్పుడు గిది చేసేందుకు మీకు సమయం దొరకలేదా? మీరు సోనియా గాంధీ దగ్గరికి, రాహుల్ గాంధీ దగ్గరికి, ప్రియాంక గాంధీ దగ్గరికి ఎన్నోసార్లు పోయి బయటి రాష్ట్రాలలో కూడా పోయి మీరు ఎన్నికల ప్రచారం చేసుకునేటువంటి టైం దొరుకుతుంది మీకు. కేరళ రాష్ట్రాల్లో పోతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, రాయబెరీలో పోతారు మంత్రులు. మీరు అంత టైం దొరుకుతుంది, మరి వీళ్ళ గురించి ఆలోచించే టైం లేదా? తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచించే టైం లేదా? అన్నారు కదా, మీరు చెప్పిన మేనిఫెస్టోని కొత్త కడతలేను. మీ మేనిఫెస్టో ప్రకారంగానే అడుగుతున్నాం. అనివార్యంగా జనం ఓట్లేస్తే వచ్చిరబ్బా ఇల్లు. ఇప్పుడు ఆమె చెప్తుంది తన వాళ్ళు జెండా పట్టుకొని వీళ్ళు కూడా అందరు కూడా తిరిగి కాంగ్రెస్ కోటేయమని చెప్పారు. కానీ ఇలా ఎందుకంటే గత కేసీఆర్ పాలనలో వీళ్ళకు న్యాయం జరగలేదు కాబట్టి వీళ్ళు కూడా తిరిగిండ్రు. కానీ మీరు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకైతే నాకైతే అనిపించేది, ఇన్ని రోజులు టైం దొరకదా? ఇది పెద్ద పని. డీజీపీకి ఒక్కసారి ఇట్లా చెప్పేసి అన్ని జిల్లా ఎస్పీలకు చెప్పండి, కలెక్టర్లకు చెప్పండి, ఇమ్మీడియట్ నా టేబుల్ ముంగట ఉండాలి, సాయంత్రం వరకు నా దగ్గర ఉండాలంటే ఉడికిపోయి వీళ్ళు ఇళ్ళకి పోయి మొత్తం తీసుకురారా మేము చూపిస్తున్నాం కదా. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినాయి. మా గొంతు తడారతలేదు,
మా చెప్పులు అరుగు తెలియదు ఎక్కువ ఉన్నది మా పంచాయతీ. మేము కూడా తిరుగుతూనే ఉన్నాం. ఎన్ని జాగాలలో తిరుగుతారు. బాగా వచ్చిన తర్వాత కూడా తిరిగాను చెప్తున్నా. వచ్చిన తర్వాత చాలా మంది దగ్గర తిరిగిన వీళ్ళు. కానీ నాయకులు ఎవరికి వాళ్ళ పదవులు, వాళ్ళ ఎమ్మెల్యే గిరులు, వాళ్ళ మంత్రి పదవులు ఇవి ఆలోచిస్తారు. ఈ కాంట్రాక్టులు గివి కథలే ఉన్నాయి. కానీ వీళ్ళ గురించి అయితే ఆలోచించాలి కదా. శవాల మీద ప్యాలాలు ఏరుకున్నట్టు గత ప్రభుత్వం చేసింది కేసీఆర్ కనుక గద్దె దించినాం. మీరు కూడా గదే పని చేయకుండా గదే పని చేస్తే మేము ఇట్లే మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక మీరు ఆ పని చేయకండి. త్యాగాలు చేసినటువంటి కుటుంబాలను గౌరవించండి, ఆదరించండి, వాళ్ళని హక్కున చేర్చుకోండి. మీరు ఇళ్ళల్లో పిలిచి ఏదో మీరు సత్కారాలు చేసి శాలువాలు కప్తే ఎవడు సంతోషపడేటోడు ఎవడు లేడు. వాళ్ళ బతుకులలో మార్పు తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేయండి. ఆత్మగౌరవంతో కనీసం వాళ్ళు బుక్కెడు బువ్వ తినేటట్టుగా ఏ సమాజం వాళ్ళ అవమానం ఫీల్ కాకుండా ఎందుకురా నాయన నా మొగడు ఎందుకు చచ్చిపోయిండు, ఎందుకు నా బిడ్డ చచ్చిపోయింది, ఎందుకు నా కొడుకు చచ్చిపోయింది అని చెప్పని ఎక్కడ కూడా వాళ్ళకు ఆ ఆత్మ క్షోభించకుండా ఉండాలంటే అంటే ఏ తెలంగాణ గురించి ఏ తెలంగాణ నౌకర్లు వచ్చి ఆత్మాభిమానంతో బతికే తెలంగాణ గురించి అయితే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో అటువంటి తెలంగాణలో వీళ్ళకు కూడా మాకు కూడా గౌరవం ఉన్నది. నా పిల్లలు చనిపోతే సార్థకత ఉన్నదని చెప్పని వాళ్ళు భావించే తీరులో మీ పరిపాలన ఉండాలని చెప్పని మేము చెప్తున్నాము, మేము అడుగుతున్నాము, దీన్ని డిమాండ్ చేస్తున్నాం అనుకుంటారు. మీరు ఏమని అనుకోరు మళ్ళీ కూడా చెప్తున్నాను నేను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.